అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నందూస్ వరల్డ్ పేరుతో సోషల్ మీడియాలో రెగ్యులర్గా పోస్టులు పెట్టి, అంటే ఫన్ వీడియోలు పెడతారు. వైఫ్ అండ్ హస్బెండ్, అందరికీ సుపరిచితమే, లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళు జాబ్స్ ఇప్పిస్తామని చెప్పి యూకేలో మీకు జాబ్స్ ఇస్తాం, వీసాలు మీకు ఇప్పిస్తామని చెప్పి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. తర్వాత మొహం దాటేశారని చెప్పి వాళ్ళ మీద ప్రస్తుతం కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. యాక్చువల్గా వారం రోజులకి చర్చ జరుగుతుంది. గతంలో కూడా ఒకసారి చర్చ జరిగితే వీళ్ళే ఒక వీడియో చేశారు. మా మీద దుష్ప్రచారం చేయడానికి కొంతమంది ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారు, దీన్ని ఎవరు నమ్మకండి అని చెప్పి ఆల్రెడీ చేశారు. అది సద్దుమణిగింది అనుకునే లోపే మళ్ళీ ఒకసారి ఇది చర్చకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ నందు అలాగే మధుకర్, వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. సోషల్ మీడియాలో చాలామందికి తెలిసినటువంటి వాళ్ళు రెగ్యులర్గా, ఎందుకంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వీళ్ళు ఈ వీడియోలన్నీ కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. మొన్న రీసెంట్గా రిలీజ్ అయినటువంటి మనశంకర వరప్రసాద్లో కూడా ఆ నందన అనే ఆమె ఒక మంచి క్యారెక్టరే ప్లే చేశారు ఆ సినిమాలో. సో అంటే కొంచెం ఆమె పట్ల నమ్మకం ఉంది. ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళు వీడియోలకి రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు, వీళ్ళు ఒక మంచి తెలిసిన వ్యక్తులు కాబట్టి, సోషల్ మీడియాలో మంచి ఫేమ్ ఉంది కాబట్టి, లక్షలాదిగా ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి కొంత జెన్యూన్గా ఉంటారని చెప్పి భావించి వాళ్ళకి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. యాక్చువల్గా వీళ్ళు ది డెస్టినీ అనే పేరుతో ఒక కన్సల్టెన్సీని ఏర్పాటు చేసి యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకేలో మీకు జాబ్స్ ఇస్తాం, వీసాలు ఇప్పించి మిమ్మల్ని జాబ్లో జాయిన్ చేపిస్తామని చెప్పి వీళ్ళు జాబ్ ఆఫర్ చేశారనమాట. అంటే COS అంటారు, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్, అంటే జాబ్ వీసాలు ఇప్పించే పరిస్థితి వీళ్ళు తీసుకున్నారనమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే యూకేలో జాబ్ కావాలనుకుంటున్నారో, ది డెస్టినీ ఈ కన్సల్టెన్సీని మీరు అప్రోచ్ అయ్యి మీ డీటెయిల్స్ కనుక ఇస్తే మేము మీకు జాబ్ చూపిస్తాం, జాబ్ వీసాలు ఇప్పిస్తాం, ఒక్కొక్కరి నుంచి 20 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి ఆ 20 లక్షల రూపాయలు తీసుకొని దాదాపు ఇట్లా 50 మంది ఉన్నారంట. 50 మంది దగ్గర నుంచి ఈ విధంగా 20 లక్షలు దాదాపు 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. ఆ తర్వాత జాబ్ ఏది అని చెప్పేసి అడిగితే ఎలాంటి మెసేజ్కి రిప్లై లేదు, కాల్స్కి రిప్లై లేదు. తర్వాత వాళ్ళు ఎవరైతే డబ్బులు అడుగుతున్నారో కనీసం మేము ఇచ్చినటువంటి డబ్బులైనా మీరు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పి అడిగితే వాళ్ళ నెంబర్లు కూడా బ్లాక్ చేశారని చెప్పి ప్రస్తుతం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి మాట. చాలామంది ఇప్పుడు మీడియా ముందుకు వస్తూ ఉన్నారు, చాలామంది పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ నందూస్ వరల్డ్కి సంబంధించినటువంటి ఈ ఇద్దరు కూడా భార్యాభర్తలు మా దగ్గర నుంచి లక్షల రూపాయలు తీసుకున్నారు, మాకు జాబ్ ఇప్పిస్తామని చెప్పారు, కానీ మొహం దాటేశారు, మా డబ్బులు మాకు ఇప్పించండి, వాళ్ళు మోసం చేశారని చెప్పి పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రస్తుతం తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇంత రచ్చ జరుగుతున్నటువంటి టైంలో సో నందన ఆమె మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేశారు. ముగ్గురు వ్యక్తులు మాకు వస్తున్నటువంటి ఈ పేరుని చూసి ఈర్ష్యతో, అసూయతో చాలామంది మాకు నెగిటివ్గా ప్రచారం చేస్తూ ఉన్నారు, మమ్మల్ని దొంగలుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. ఆల్రెడీ యూకేలో అలాంటి బ్యాచ్ ఒకటి ఉంటే మేము వాళ్ళ మీద కేసులు పెట్టాం, వాళ్ళు ఇండియాకు పారిపోయారు. మొత్తం 3 వ్యక్తులు ఉన్నారు. ఆ 3 వ్యక్తులే ఇండియా నుంచి మళ్ళీ మా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరిని నమ్మొద్దు, మా మీద అసత్యాలు చేసేవాళ్ళు ఎవరిని నమ్మొద్దు. మాకు యూకేలో, మాకు ఇండియాలో ఎక్కడా బ్రాంచ్లో, చాలామంది గుంటూరు అంటున్నారు, తర్వాత దుబాయ్లో బ్రాంచ్లు ఉన్నాయి అంటున్నారు, హైదరాబాద్లో ఉన్నాయి అంటున్నారు. మాకు ఎక్కడా ఏమీ లేవు, కన్సల్టెన్సీస్ లేవు, ఎక్కడా మా కంపెనీలు లేవు. కేవలం మాకు యూకేలోనే 6-7 కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు కొన్ని కంపెనీలతో మేము టైఅప్ అయి ఉన్నాం. మేము కొంతమందికి జాబులు ఇప్పించాం, భవిష్యత్తులో కూడా ఇప్పిస్తాం. మేమంటే గిట్టిన వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, దీన్ని నమ్మకండి అని చెప్పి ఒక వీడియో ఈ విధంగా ప్రచారం జరుగుతున్న టైంలో వాళ్ళు వీడియో రిలీజ్ చేశారు. సో ఏది నమ్మాలో, ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేది తెలియనటువంటి పరిస్థితి ఉంది. సో చాలామంది బాధితులు కూడా మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా మోసపోయారు, ఏ విధంగా అప్రోచ్ అయితే వాళ్ళు ఏ కంపెనీలో మీ జాబ్ ఇప్పిస్తామని చెప్పారు, తర్వాత ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీడియాకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో చాలామంది అడుగుతుంటే ఒక 2-3 లండన్కి పిలిపించే ప్రయత్నం కూడా ఈ భార్యాభర్తలు చేశారంట. మీకు ఆ వీసాలు ఇప్పించి ఆ జాబ్కి సంబంధించినటువంటి పూర్తి అధికారిక సమాచారం ఆ కంపెనీ నుంచి ఏదైతే ఆఫర్ లెటర్ ఉందో అది, వీళ్ళు ఏదైతే COS వీసాలు ఉన్నాయో అది, వాటన్నిటిని కూడా వాటి త్రూ లండన్కి పిలిపిస్తే లండన్ వచ్చినటువంటి వాళ్ళని ఇది నకిలీ వీసా అని చెప్పి ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ కొంతమందిని వెనక్కి పంపించేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏది వాస్తవం,
నిజంగా వీళ్ళు మోసం చేశారా, నిజంగా వీళ్ళు కోట్ల రూపాయలు దండుకున్నారా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లోనే తేలే అవకాశం కనిపిస్తుంది. కానీ నందన మాత్రం చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, మేము ఇంతవరకు ఏ తప్పు చేయలేదు, ఎవరి దగ్గర అనవసరంగా మోసం చేయాలనే ఉద్దేశంతో డబ్బులు గుంజలేదు, అవన్నీ కూడా మా మీద పనిగట్టుకుని విష ప్రచారం చేస్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాను. సో చూద్దాం, ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవ్వాలి. పోలీసులు దీని మీద ఇంకా ఏం మాట్లాడలేదు. సో కేసులు కూడా అధికారికంగా వాళ్ళ మీద, ఆ భార్యాభర్తల మీద నమోదయ్యాయా లేదా కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత పోలీసులు దాని గురించి క్లారిటీ వస్తే కానీ ఏమన్నా ఫర్దర్ అప్డేట్స్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది.